హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ చెప్పబోయేది ఏంటంటే నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అనమాట. చూడండి, పిల్లలు ఇద్దరు అలా అంటే గొడవ లేచిన దగ్గర నుండి ఇంకా గొడవ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటంటే వాళ్ళు వచ్చేసి దోశ అనమాట. ఇది వచ్చేసి మిల్లెట్ దోశ అని, దీంట్లో వచ్చేసి స్లఫ్ ఫామ్ వాళ్ళది అనమాట. ఇది మనం దోశ పిండి వేసేసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అండ్ మనకు దోశ ప్యాకెట్ ఏదైతే కలుపుకుంటామో అలా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవచ్చు. తర్వాత దోశ ప్యాన్ పెట్టేసి అది హీట్ చేసేసుకున్నాక నేనైతే ఆయిల్ వేసేసి టిష్యూతో అంతా అట్లా తుడిచేస్తున్నాను. ఎందుకంటే మేము నైట్ యూజ్ చేసుకున్నాం కదా, అందుకని అట్లా చేసేసాను. ఆ తర్వాత దోశ వేసాను అనమాట. ఇది వచ్చేసి చాలా హెల్దీ అండి. 2 months కూర్చొని చేస్తారు దీన్ని. దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు దోశల్ని. చాలా న్యూట్రిషన్ కూడా ఇవి వచ్చేసి మిల్లెట్ దోశ కదండి, చాలా బాగుంటుంది. మనం హోమ్మేడ్ మిల్లెట్ ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక తర్వాత ఇదిగోండి నా రాక్షసుల అల్లరి. అసలు అబ్బా, నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చాలు మా పెద్దది వచ్చేసి నన్ను ఎక్కిరిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే తర్వాత కొత్త స్వింగ్ అండి. ఇది బాగా ఎంజాయ్ చేస్తుంది మా ఉడ్డది. పెద్దదాన్ని అస్సలు కూర్చొనివ్వదు. ఇది మీకు నేను నైట్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. చిన్న ఫ్లిప్ యాడ్ చేశాను, అదిగోండి. నైట్ కూడా అదే కూర్చోవాలంట, దాన్ని అస్సలు కూర్చొనివ్వదు. వాళ్ళ డాడీ స్నాక్స్ పెడుతున్నారు, దాన్ని వాళ్ళ డాడీని కొడుతుంది అనమాట స్నాక్స్ పెట్టేటప్పుడు. అండ్ ఇవేంటంటే నేను స్లఫ్ ఫామ్ నుండి ఆర్డర్ చేసినవి మీకు చూపిస్తున్నాను. మఫీస్ అండ్ ఇంకా చీజ్ మఫీస్ కూడా ఉన్నాయి దాంట్లో, ట్యాంగీ అండ్ అది కూడా మిల్లెట్ ప్యాన్ కేక్. తర్వాత వచ్చేసి మిల్లెట్ దోశ మిక్స్, బీట్రూట్ దోశ మిక్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి దాంట్లో. ఇది వచ్చేసి అంటే చాలా న్యూట్రిషన్ కూడా ఉంటుందండి. అదిగోండి అలా ప్యాక్ ఆఫ్ 8 వచ్చినాయి నాకు. ఒక్కొక్కటిగా నేను వాడింది అయితేనేమో ఇప్పుడు మీకు మిల్లెట్ దోశ మిక్స్ అనమాట నేను వాడింది. ఆల్రెడీ ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను నేను, చూడండి ఒకసారి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం. ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. ఇదంతా కూడా మనం బయోడిగ్రేడబుల్ అనమాట. ప్యాకింగ్ వచ్చేసి ఇవ్వండి. ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆడుతున్నారు ఇద్దరు, టీవీ చూస్తున్నారు. చూసారా మా ఇల్లు. ఓకే, తర్వాత అయితే లంచ్ ప్రిపేర్ అనమాట. అన్నం, రసం అన్నీ చేసేసాను. మీకు ఒకసారి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను, నేను రసం ఎలా పెడతాను అనేది. పిల్లలు ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రసాన్ని మాత్రం. మేమైతే రసంలో బెల్లం కంపల్సరీ వేసుకునేది అనమాట. రసం ప్రాసెస్ అంతా వస్తుంది, ఒకసారి చూడండి. అది వచ్చేసి రసం పౌడర్ అనమాట. ఆయిల్లో అయితే కొంచెం డీప్ ఫ్రై చేస్తాం. పసుపు, ఉప్పు, టమాటో ప్యూరీ అన్నీ వేస్తామన్నమాట. చూడండి అంతా ప్రాసెస్ అంతా నీట్గా వస్తుంది. నేను రసంలోకి వచ్చేసి దొండకాయ ఫ్రై చేసుకున్నాను. ఇది వచ్చేసి మాకు, మీరు ముందు కప్లో చూసారు కదా, అది పిల్లలకండి. చాలా బాగుండిద్ది. నేను ఇది ప్రాసెస్ మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తాను. ఈవినింగ్ అయితే మా వారు అదిగో టీ పెట్టమన్నారు. నేనేమో ఇక్కడ టీ పెడుతుంటే ఈ రాక్షసులు ఎక్కడున్నారని చూస్తే ఇవన్నీ మెట్ల దగ్గరకు వచ్చి మెట్ల మీద ఆడుతున్నారు. అసలు ఫుల్ అనమాట. నేను ఇక్కడ ఇంట్లో ఏమైనా పని చేసుకుంటుంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు, చిన్న సందు కూడా నేను వదలను, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి, ఇదే అనమాట నాకు చూసుకునేది. అంటే అక్కడ ఐస్ క్రీమ్ బండి సౌండ్ వినపడుతుంది, అందుకని అది తొంగి చూస్తుంది బాగా. చాలా అంటే చాలా. అది కూడా వాళ్ళ డాడీకి బాయ్ చెప్పేస్తుంది ఇక్కడ నుండి. ఇగండి ఇవి వచ్చేసి బ్లాక్స్ అనమాట. కలర్, సైజులు, నెంబర్స్ అన్నీ బాగా తెలిస్తేనే ఇవి తెప్పించాను. నేను ఒక పక్క నుండి ఎలా పెట్టాలో చూపిస్తుంటే ఇంకో పక్క నుండి వాళ్ళిద్దరు పడేసే పనిలో ఉన్నారు వీటిని. ఇట్లయితేనే ఒక క్లిప్ నేను షూట్ చేయగలిగాను వాళ్ళిద్దరి గురించి. అంతే మరి వీడియో. బాయ్ బాయ్.